హలో అండి అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజ్ ఛానల్. ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ తలకాయ కర్రీ అండి. నాకు చాలా ఇష్టం తలకాయ కర్రీ. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మేము హాలిడేస్ కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, అందుకని మా మమ్మీతో చేయించుకుంటున్నాను నేను. మా మమ్మీ చేస్తారు చాలా బాగా. అది ఎంత బాగా చేస్తారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ తలకాయ కర్రీకి మెయిన్ కావాల్సింది చింతపండు. మేమైతే చింతపండు వేస్తామండి. పెద్ద నిమ్మకాయ సేదంత చింతపండు నానబెట్టుకోవాలి. అలానే ఇప్పుడు తలకాయ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఒకసారి మా అమ్మగారు క్లీన్ చేసేసారు. సెకండ్ టైం మీకు చూపిస్తున్నాను. బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే అది జిగురు జిగురుగా ఉంటుంది బాగా. ఒక్కొక్క పీస్ తీసుకొని బాగా రుద్దుతూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటేనే మనకి ముక్క అనేది జిగురు లేకుండా, ఒక్కొక్క పీస్ అలా చేసుకోవడం వల్ల ముక్కకి జిగురు లేకుండా బాగుంటుంది అన్నమాట. స్మెల్ అది రాకుండా. చూడండి అలా క్లీన్గా ఒకటి క్లీన్గా వాష్ చేసుకుంటూ మనం పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అలా ఒకటి క్లీన్గా తీసుకొని అలా ఒక్కసారి కాదు, 1కి 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. మనం ఎంత వాష్ చేస్తే అంత స్మెల్ లేకుండా కర్రీ అనేది బాగుంటుంది. ఇలా సపరేట్గా 5-6 సార్లు వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాం మీకు. అలానే మసాలా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క మసాలా అన్నమాట. ఈ మసాలా అంతా మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేయాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. బాగా పేస్ట్ అయిపోవాలి. గ్రేవీకి పేస్ట్ బాగా థిక్గా ఉంటేనే బాగుంటుంది. బాగా పేస్ట్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గ్రేవీకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్, అలానే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది రసం అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ చూపిస్తున్నాను మీకు. గ్రేవీకి ఏవైతే కావాలో అవన్నీ మనం రెడీ పెట్టుకున్నాము. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్లో అయితేనే మనకి తొందరగా ఉడుకుతుందండి. కుక్కర్ కాకపోతే మనకి అంత ఉడకదు, టేస్ట్ కూడా బాగోదు. అందుకని కుక్కర్లోనే చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే అందులోనే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనికి కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి. దగ్గరుండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ దగ్గరుండి చేసుకోవాలి. కొంచెం అడుగంటకూడదు. మాడింది అంటే కూర టేస్ట్ అంతా పాడైపోతుంది అన్నమాట. కుక్కర్ విజిల్ పెట్టే వరకు దగ్గరే ఉండి చేసుకోవాలి. మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో జీలకర్ర, ధనియాలు, లవంగాలు, మసాలా, అల్లం వెల్లుల్లి మసాలా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తలకాయ కూడా వేసేసుకున్నాం. అందులో పీసెస్ వేసుకొని మసాలా అంతా పైకి కిందకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు పేస్ట్, మసాలా పేస్ట్, ఉల్లిపాయ గ్రేవీ అంతా కూడా తలకాయ కర్రీకి బాగా పట్టాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. ఓపిక నిదానంగా ఇవన్నీ స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈలోపు చింతపండు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కారం వేసుకోవాలి. మనం సాల్ట్ అప్పుడే యాడ్ చేయకూడదు. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ముక్క తొందరగా ఉడకదు. అందుకని ముక్క తొందరగా ఉడకాలి అంటే సాల్ట్ యాడ్ చేయకూడదు అన్నమాట. కారం కూడా బాగా వేసుకొని కారం కూడా మొత్తం అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అందులో మనం చింతపండు రసం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు వేసుకోవాలి.
ఇది కలపడానికి కొంచెం టైం పడుతుందండి. అంటే అది చిన్న కుక్కర్ వల్ల అంత గ్యాప్ లేక కొంచెం టైం తీసుకున్నాము మా మమ్మీ చేసేటప్పుడు. చింతపండు నీళ్ళు కూడా అందులో వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ అయితే అప్పుడే వేయరు, లాస్ట్లో వేస్తారనమాట. వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే తలకాయ బ్రెయిన్ ఉందో, తలకాయలో బ్రెయిన్, ఆ బ్రెయిన్ దానిపైన అలా పెట్టుకోవాలి. అంతేగాని అందులో వేసి కలపకూడదు అనమాట. ఇదిగోండి మొత్తం అన్నీ బాగా క్లీన్గా కలుపుకొని పక్కన పెట్టుకొని బ్రెయిన్ ఏదైతే ఉందో దానిపైన వేసుకొని మసాలా అంతా దానికి పట్టేలాగా ఒక్కసారి మొత్తం అటు ఇటు తిప్పుతూ కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడే మనం 4 విజిల్స్ లో ఫ్లేమ్లో రావాలి, 4 విజిల్స్ హై ఫ్లేమ్లో రావాలి. ఇది మా పిల్లల కోసం చికెన్ కర్రీ, వాళ్ళు తినరు అని వాళ్ళ కోసం చికెన్ తెచ్చారు మా డాడీ. ఇదిగోండి 4 విజిల్స్ లో ఫ్లేమ్లో వచ్చాయి, 4 విజిల్స్ హై ఫ్లేమ్. ఫస్ట్ హై ఫ్లేమ్లో రావాలి, హై ఫ్లేమ్ తర్వాత సిమ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అలా టోటల్ 8 విజిల్స్ రావాలి. ఒకసారి ప్రెషర్ పోయాక చూస్తే ఉంటుంది, అబ్బబ్బ చూస్తే ఇలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూసారా, మొత్తం గ్రేవీ అంతా పైకి వచ్చేసి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మనకి గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక నుంచి సాల్ట్ వేయలే కదా స్టార్టింగ్లో, ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసింది కర్రీ, అందుకని ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు పీసెస్కి సాల్ట్ పట్టదు కాబట్టి ఒక 4 to 5 minutes హైలో పెట్టుకొని గ్రేవీ బాగా థిక్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి, ఉడికించాలి. అలానే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర అంతా ఒకసారి అందులో కలిసే విధంగా కర్రీలో బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకి బ్రెయిన్ వేసుకున్నాం కదండి, లోపల పైన బ్రెయిన్ అంతా ఉడికిపోయే ఉంటుంది. అది మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఎక్కువ కుక్ అయినా అది పేస్ట్ అయిపోతుందని దాన్ని సపరేట్గా తీసేసుకోవాలన్నమాట. మేమైతే తీసేస్తాము బ్రెయిన్. అది మా పిల్లలకి మా మమ్మీ పీసెస్ కింద కట్ చేసి పెడతారు, బ్రెయిన్ తింటే మంచిది పిల్లలు అని. బాగా కలుపుకోవాలి. బాగా కలిపి అది ఎలా అవ్వాలంటే థిక్గా అయిపోవాలి. బాగా కలిపి కొంచెం గ్రేవీ థిక్గా అయ్యేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈలోపు మా పిల్లలకి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది, వాళ్ళ కోసం చేసింది. చూసారా, కొంచెం గ్రేవీ థిక్గా అవుతుంది కదా, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అయిపోయింది కర్రీ. పైన కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసుకోవడమేనండి, అంతేనండి, చాలా సింపుల్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.